Hi friends, this is Shivaramakrushna Dasari and welcome to నోజువీడు సినిమా టాకీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను ఫైనల్ డెస్టినేషన్స్ పార్ట్ 6 మూవీ యొక్క రివ్యూ చెప్తానండి. జాన్ లిపోన్స్కీ మరియు ఆడమ్ స్టెయిన్ డైరెక్షన్ వహించారండి. అయితే ఈ ఫైనల్ డెస్టినేషన్ సిరీస్ కి సంబంధించి సినిమాలు నేను ఇంతవరకు ఒక్క పార్ట్ కూడా చూడలేదండి. కాకపోతే స్టోరీస్ అయితే విన్నాను, చాలా బాగుంటాయి చూడని చెప్పేసి మా ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేశారు. కాకపోతే నాకున్నటువంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను ఈ సినిమాలు చూడటం జరగలేదండి. రీసెంట్ గానే ఈ ఫైనల్ డెస్టినేషన్ సిరీస్ లో 6వ పార్ట్ రిలీజ్ అయింది. ఎలా ఉందో చూద్దాం అని చెప్పేసి వెళ్ళానండి. మరి ఈ ఫైనల్ డెస్టినేషన్ పార్ట్ 6 మూవీ బాగుందంటే మాత్రం సూపర్ ఉందండి. నాకైతే బాగా నచ్చింది. ఊరిని ఇంత మంచి సిరీస్ నేను మిస్ అయిందని అనిపించింది. ఎక్కడ ఎటువంటి బ్యాడ్ లాంగ్వేజ్, అడల్ట్ సీన్స్ అయితే లేవు కానివ్వండి. బ్లడ్ అండ్ వైలెన్స్ మాత్రం భయంకరంగా ఉంటది. మనుషులు చాలా క్రూరంగా చనిపోతుంటారన్నమాట. ఆ యొక్క బ్లడ్ స్క్రీన్ మొత్తం చాలా ఇదిగా పడతా ఉంటదన్నమాట. ఆ బ్లడ్ బాత్ మీరు గనుక చూడకూడదు అనుకుంటే మాత్రం ఈ మూవీకి వెళ్ళొద్దు. ఎందుకంటే చిన్నపిల్లలు కొంచెం భయపడతారులేండి. ఎందుకంటే చావులు ఎంత భయంకరంగా ఉంటాయి, అట్లాగే మనుషుల్ని ఎంత క్రియేటివ్ గా చంపొచ్చా అని చెప్పేసి ఈ సినిమా ఉంటదన్నమాట. ఒక రకంగా కిల్లర్స్ కి ఇట్లాంటి సినిమాలేనండి ఐడియాలు ఇచ్చేది. అందులోనూ ఇట్లా వైలెన్స్ తో ఉండే సీన్లు పిల్లల మనసుల మీద చాలా దారుణంగా ప్రభావం చూపిస్తాయండి. కాబట్టి ఇలాంటి సినిమాలకి మీ పిల్లల్ని దూరంగా ఉంచండి. సింగిల్ గా అయితే చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. ఓకే, ఇక స్టోరీ విషయానికి వస్తే ప్రతి పార్ట్ లో ఎలా ఉంది ఇందులో కూడా అలాగే అనమాట. చావు నుంచి ఎవరు తప్పించుకోలేరు అనేటటువంటి ఒక మంచి లైన్ తో ఈ మూవీ అలా రన్ అవుతుంటుంది. కాకపోతే ఆ చావును తప్పించుకోవడానికి మనిషి ఎన్ని జిమ్మిక్కులు చేస్తాడు అనేది మనకి అక్కడ స్క్రీన్ మీద చూస్తుంటే ఊరిని నా లైఫ్ లో కూడా నేను ఇలాగే చేస్తుంటానేమన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. కాకపోతే ఎంతటి వాళ్ళైనా సరే చావు నుంచి తప్పించుకోలేరు. అందులోనూ చావు మనిషి మీద పగబడితే ఎలా ఉంటది అన్నదానికి కరెక్ట్ ఎగ్జాంపుల్ ఈ సినిమా అన్నమాట. స్టోరీ పరంగా ఈ మూవీ 1986 ఆ టైంలో రన్ అవుతూ ఉంటది అనమాట. స్టార్టింగ్ ఫస్ట్ 20 మినిట్స్ ఒక స్కై వ్యూ టవర్ ప్రమాదానికి సంబంధించి కొన్ని సీన్లు వస్తాయండి. ఆ సీన్స్ అస్సలు మిస్ అవ్వద్దండి. సినిమా బిగిన్ అయింది అనుకుంటే వెనక్కి వెళ్ళిపోండి, మళ్ళీ ఫస్ట్ నుంచి మాత్రం చూడండి. అప్పుడే మీకు నెక్స్ట్ వచ్చేటటువంటి సీన్స్ కి కరెక్ట్ గా మనకి ఓహో ఈ సీన్ ఎందుకు వచ్చాయా అని చెప్పేసి మనకి ఆ యొక్క జస్టిఫికేషన్ ఉంటుంది. స్టార్టింగ్ వచ్చే సీన్స్ కనుక చూడకపోతే నెక్స్ట్ వచ్చే సీన్స్ మనకు అర్థం కావు. కాబట్టి ఫస్ట్ ఆ యొక్క స్టార్టింగ్ ఫస్ట్ 15 మినిట్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. యాక్టర్స్ పరంగా మాత్రం అందరూ కూడా చాలా బాగా చేశారండి. గాబ్రియల్ రోజు, ఇంకా ఐట్కిన ఇది పేర్లు ఉన్నాయి, విచిత్రంగా ఉన్నాయి పేర్లు, అవేమి కూడా నాకు నోట్లో తిరగట్లా. ఓవరాల్ గా ఇట్లాంటి సినిమాలకి ఆ కంప్యూటర్ గ్రాఫిక్స్ ప్రధానం అండి. ఆ గ్రాఫిక్స్ మాత్రం చాలా రియలిస్టిక్ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఆ మనుషులు చనిపోయేటటువంటి సీన్స్ లో మాత్రం బాబోయ్ భయపెట్టేస్తాయండి. అట్లాగే స్టోరీ పరంగా చూసుకున్నా కానీ ఒక చిన్న కాయిన్ మనిషిని ఎంత వరకు తీసుకెళ్తుంది అన్నది సినిమాలో చూస్తుంటే అసలు ఒళ్ళు గగురు పొడుచుద్ది అనమాట. కాయిన్ గాల్లో ఎగురుతుంటే అమ్మో ఈ కాయిన్ వస్తున్నా ఎవడికో మూడింది అనేటటువంటి సిచ్యువేషన్ వస్తూ ఉంటుంది. ఈ సినిమాకి నెక్స్ట్ పార్ట్ కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. టిమ్ విన్ అందించినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సన్నివేశాలకు తగ్గట్టుగా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి. మనల్ని ఎంతలా భయపెట్టాలో అంతలా భయపెట్టుద్ది అనమాట ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. దానికి తగ్గట్టుగా క్రిస్టన్ సెబాల్ట్ అందించినటువంటి సినిమాటోగ్రఫీ కూడా ఫ్యాంటాస్టిక్ ఉందండి. ఆ సినిమాటోగ్రఫీ, ఆ గ్రాఫిక్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయని చెప్తాను. ఈ సినిమాకి ఒకవేళ రేటింగ్ గట్రా ఇవ్వాల్సి వస్తే నేనైతే 3. అయితే అయితే సినిమాలో వచ్చేటటువంటి ఆ డెత్ సీన్స్, ఈ గ్రాఫిక్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్ని బాగున్నాయి కానివ్వండి, స్క్రీన్ ప్లే ఇంకొంచెం బాగా రాసుకుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే ఆ నెక్స్ట్ వచ్చే సీన్లు అన్ని కూడా ఆడియన్స్ ఇట్టే పసిగట్టేస్తారు అనేలాగా ఉంటాయండి. ఓహో నెక్స్ట్ ఈడు లేచిపోతాడా, లేకపోతే వీళ్ళకి చావు వస్తుందా, ఇలా అనేటటువంటి సీన్స్ ఆడియన్స్ ఇట్టే పసిగట్టేస్తాడు. ఏదైనా సరే డైరెక్టర్ ఎంతసేపు ఎంత వైలెంట్ గా చంపి డైరెక్టర్ ఎంతసేపు వైలెంట్ గా చంపి డైరెక్టర్ ఎంతసేపు కూడా ఎంత వైలెంట్ గా చంపితే ఆ డైరెక్టర్ ఎంత వైలెంట్ గా చంపితే ఆడియన్స్ ఎంత థ్రిల్ కి గురవుతారా అని దాని మీద ఫోకస్ చేశాడు కానివ్వండి, స్క్రీన్ ప్లే మీద దృష్టి పెట్టలేకపోయాడు. కొంచెం స్క్రీన్ ప్లే మీద శ్రద్ధ పెట్టుంటే మాత్రం మూవీ ఇంకా బాగా ఆడుండేది అనేది నా ఒపీనియన్. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3 స్టార్స్ అండి. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.